This is not Norway, this is not Sweden, this is India. నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ త్రివేణి. ఐఎమ్ బ్యాక్ విత్ వన్ మోర్ వీడియో. కాశ్మీర్ సిరీస్లో ఈరోజు మనం కవర్ చేయబోయే ప్లేస్ వచ్చేసి గుల్మార్గ్ అనమాట. సో మీరు కనుక కాశ్మీర్ కనుక ప్లాన్ చేస్తున్నారు అంటే ఈ వీడియోనైతే ఇంపార్టెంట్గా చూడండి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అనమాట. మీరు కాశ్మీర్ ట్రిప్కి కనుక వస్తున్నట్టయితే నేను ఈ వీడియోలో చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయబోతున్నాను. సో వీడియోని చివరి దాకా చూసే. కాశ్మీర్ ట్రిప్ గురించి నేను చేసిన వీడియోస్ అన్ని ఒక ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేశాను. ఆ వీడియోస్ అన్ని నేను అప్లోడ్ చేస్తాను, తప్పకుండా అవి కూడా రిఫర్ చేసేయండి. ఎందుకంటే మీరు కనుక ప్లాన్ చేస్తున్నారంటే ఈ వీడియోస్ కనుక మీరు రిఫర్ చేస్తే మీకు ప్లానింగ్ అనేది చాలా ఈజీ. కావాల్సింది ఒకే ఒకటి, మీ సపోర్ట్. నా వీడియోస్కి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, అలానే కమెంట్ చేయడం అసలు మర్చిపోకండి. ఈ రోజైతే మేము త్వరగా ఎర్లీ మార్నింగ్ 5:30కి లేచాము అండ్ 6:30 కల్లా స్టార్ట్ అవుదాం అనుకున్నాము. కానీ మా క్యాబ్ డ్రైవర్ వచ్చేసరికి 7 అయింది. నేను ఎందుకు ఇంత త్వరగా ఈ రోజు స్టార్ట్ అవుతున్నాను అనేది నేను వ్లాగ్లో అయితే మీకు మీ అందరికీ తెలుసు. మేము శ్రీనగర్ వచ్చేసి బెంగళూరు నుంచి వచ్చామని, విచ్ ఈస్ ఆల్మోస్ట్ 3000 కిలోమీటర్స్. కాకపోతే ఇప్పుడు మనం వెళ్ళిపోయే ప్లేస్ వచ్చేసి శ్రీనగర్ నుంచి ఒక 60 కిలోమీటర్స్ ఉంటుంది. దాని పేరు వచ్చేసి గుల్మార్గ్ అనమాట. సో ఈ గుల్మార్గ్ మనకి ట్రావెల్ టైం వచ్చేసి 1 hour 26 minutes అనమాట. ఆల్మోస్ట్ మనం పాకిస్తాన్ బోర్డర్ దాకా వెళ్ళిపోతాము. అంటే ఒక 100 కిలోమీటర్స్ కనుక మనం ట్రావెల్ చేస్తే కనుక పాకిస్తాన్ బార్డర్ అయితే రీచ్ అయిపోతాము. సో ఇప్పుడు మనకి గుల్మార్గ్ వచ్చేసి స్పెషాలిటీ ఏంటంటే, గుల్మార్గ్ అంటే మెడోస్ ఆఫ్ ఫ్లవర్స్ అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి ఫ్లవర్స్తో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ ప్లేసు, అందుకనే పేరు వచ్చేసి గుల్మార్గ్ అని అయితే వచ్చింది. ప్యూర్గా మనం ట్రాన్స్లేట్ చేయాలంటే ఆ వర్డ్ని గుల్మార్గ్, పూలతో వేసిన దారి అని అనమాట అర్థము. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ ప్లేస్. అండ్ మీరు ఎటు చూసిన హైవే పక్కన మీరు సిఆర్పిఎఫ్ వాళ్ళని చూస్తూ ఉండొచ్చు. సో ఎక్కడికి వెళ్ళినా మనకి కాశ్మీర్లో వాళ్ళు అంటూ కనపడుతూ ఉంటారు. అండ్ మీరు ఇక్కడ నుంచి చూస్తే కనుక అక్కడ దూరంగా మనకి తెల్లటి మంచు కొండలు అయితే కనపడుతుంది. ఎస్, దట్ ఈస్ గుల్మార్గ్ అనమాట. గుల్మార్గ్ వచ్చేసి కోల్డెస్ట్ ప్లేస్ ఇన్ కాశ్మీర్. సో అందుకని మనకి అక్కడ స్నో అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మనకి శ్రీనగర్లో ఉండకపోయినా కానీ మనకి గుల్మార్గ్లో అయితే కంపల్సరీ మనం స్నో అయితే చూడొచ్చు. అండ్ ఈ సంవత్సరం కొంచెం వింటర్ ఎక్స్ట్రీమ్గానే ఉంది కాబట్టి స్నో ఇంకా ఎక్కువ పడి ఉంటుందని అయితే అంటున్నారు. సో ఇక్కడ మీరు చూస్తే కనుక చుట్టుపక్కల కొంచెం కొంచెం స్నో అయితే కింద మనకి పడి ఉంది. సో ఇప్పుడు మనము ఆల్మోస్ట్ గుల్మార్గ్ అయితే ఎంటర్ అయిపోతున్నాము. సో వెల్కమ్ టు తన్మార్గ్ అండ్ గుల్మార్గ్ అని మనకి బోర్డ్స్ అయితే మనం ఎంత ప్రైవేట్ క్యాబ్ని మాట్లాడుకొని వెళ్ళినా కానీ మనల్ని తన్మార్గ్ నుంచి కొంచెం దూరం వెళ్ళాక అక్కడ వరకే డ్రాప్ చేస్తారు. అక్కడ నుంచి మనం వేరే వెహికల్ తీసుకొని గుల్మార్గ్ పైదాకా వెళ్ళాలి. ఇవి ఇక్కడ రూల్స్ అంట. వింటర్లో వచ్చేసరికి మనకి స్నోఫాల్ అవి ఇవి ఉంటాయి కాబట్టి ఒక సపరేట్ వెహికల్స్ అయితే మనం 4x4 అంటారు కదా, ఆ వెహికల్స్ వరకే అలౌ చేస్తారంట. సో అందుకని మీరు కనుక బుక్ చేసుకుంటున్నప్పుడు ముందరే అన్నీ చూసుకోండి. అంటే మనల్ని పైదాకా తీసుకుని వెళ్తున్నారా లేకపోతే తన్మార్గ్ దాకే వదిలేస్తున్నారా ఏంటి అనేది మనం అయితే ముందరే క్యాబ్ డ్రైవర్తో మాట్లాడుకోవాలి. మేము వెళ్ళింది వింటర్లో కాబట్టి పైదాకా అలౌ చేయనన్నారు. యూనియన్ ట్యాక్సీస్ ఎక్కడైతే దొరుకుతాయో అక్కడ మమ్మల్ని డ్రాప్ చేశారు. మమ్మల్ని కాదు, చాలా మందిని వరకు అక్కడే డ్రాప్ చేశారు. మనం కనుక గుల్మార్గ్ పైకి వెళ్ళాలి అంటే అక్కడ మనం యూనియన్ ట్యాక్సీస్ అయితే మాట్లాడుకోవాలి. హియర్ కమ్స్ మెయిన్ పార్ట్ అండి. ఈ వెహికల్లో వచ్చేసి ఓన్లీ 7 పీపుల్ని అయితే అలౌ చేస్తారు. మీరు కనుక లార్జర్ గ్రూప్ అయితే నో ప్రాబ్లం. అదే మాలాగా 2-3 వెళ్ళారనుకోండి, అప్పుడు మనలాంటి వాళ్ళు కూడా పెద్ద వెహికల్కి 2000 పే చేయాల్సిందే. సో ఇక్కడ వచ్చేసి మనం ఏం చేయొచ్చు అంటే, మీరు కనుక మీ బడ్జెట్ని తక్కువ చేసుకోవచ్చు అంటే ఏదైనా గ్రూప్ని చూసుకోండి. మీరు కనుక గండోలా రైడ్కి వెళ్ళాలి అనుకుంటే అవి మీరు 2 phases చేసుకున్నారా, వాళ్ళు ఎలాంటి ఫేజెస్ చేసుకున్నారా అంటే వాళ్ళు కూడా 2 phases చేసుకొని వాళ్ళు కూడా ఉండడానికి రెడీగా ఉన్నారా లేదా అని కనుక్కొని అన్నీ ఓకే అనుకుంటేనే మీరు మాట్లాడుకొని అలా షేరింగ్లో వెళ్తే తక్కువ పడుతుంది. నేనైతే అదే చేశాను, ఎందుకంటే మా ఇద్దరికి 2000 రూపీస్ పే చేయడం అనేది నాకు వర్త్ అనిపించలేదు. సో అందుకని ఒక 5 people గ్రూప్ అయితే ఉందన్నమాట. స్టూడెంట్స్ గ్రూప్ అయితే వచ్చారు, వాళ్ళతో మేము మాట్లాడుకున్నాం. వాళ్ళు కూడా 2 phases ఉన్నాయన్నారు. వాళ్ళు కూడా ఇంకా యాక్టివిటీస్ అవి చేస్తాము, సాయంత్రం దాకా ఉన్నా మాకు ప్రాబ్లం లేదు అన్నారు. సో మాకు ఓకే అనిపించింది. అందుకని మేము అందరం కలిసి అయితే షేర్ చేసుకున్నాం. ఇవన్నీ మనమే మన ఓన్గా చూసుకోవాలంటే
అవ్వకండి. మనతో వచ్చిన క్యాబ్ డ్రైవర్ కానీ మన ఏజెన్సీ ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు కూడా ఎవరు హెల్ప్ చేయరు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళ ఓన్ లింక్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉంటుంది. ఇదంతా మన ఓన్ బార్గెనింగ్, మన ఓన్ స్కిల్స్తో మనం చేసుకోవాలి. చెప్పడం మర్చిపోయాను, ఇందాక యూనియన్ ట్యాక్సెస్ గురించి ఆగాం కదా, అక్కడే మనకి స్నో బూట్స్ అయితే రెంటెడ్కి అయితే దొరుకుతాయి. సో ఇవి ఎందుకు మనం వేసుకోవాలి అంటే ఇక్కడ గుల్మార్గ్లో మనకి స్నో వచ్చేసి 1 feet 2 feet అలా ఉంటుందన్నమాట. సో దట్ మన లెగ్స్ అనేవి వెట్ అవ్వకుండా ఉంటాయి. ఎందుకంటే ఇంత ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్లో మనకి అలవాటు లేదు కాబట్టి ఇక్కడ రోజంతా ఉంటే మనం చాలా సిక్ అయిపోతాము. సో అందుకని ప్రొటెక్షన్ ఈజ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి స్నో బూట్స్ వచ్చేసి మనకి 300 అలా చెప్పారు. మేమైతే 150 100కి అడిగాము. ఇంకా లాస్ట్కి 100 చేసుకొని అయితే ఇచ్చాడు. సో ఇలా మనము అక్కడ జాకెట్స్ దొరుకుతాయి, -10 జాకెట్స్ అలాంటివి కూడా ఉంటాయి. అండ్ స్నో బూట్స్ ఉంటాయి, గ్లౌజెస్ ఉంటాయి. సో ఇవన్నీ మనం రెంటెడ్కి అయితే తీసుకోవచ్చు. ఇవన్నీ అక్కర్లేదు మా ఓన్గా తెచ్చుకుంటామంటే మీరు ఓన్గా కూడా క్యారీ చేసుకొని తీసుకురావచ్చు. అండ్ ఇప్పుడు మన గుల్మార్గ్ జర్నీ అయితే స్టార్ట్ అయింది. గుల్మార్గ్ పైన హిల్ దాకా అయితే వెళ్తున్నాము. సో చూడండి వే అంతా ఎంత బాగుందంటే ఇవన్నీ క్రిస్మస్ ట్రీస్ లాగా ఏదో డిఫరెంట్ కంట్రీలో ఉన్నట్టయితే నాకు ఉంది. ఇది మొత్తం స్నో పడి చాలా ఫ్రెష్గా, ఎందుకంటే మార్నింగే వచ్చాం కాబట్టి సో చాలా ఫ్రెష్గా ఉందన్నమాట. అండ్ సీనరీస్ అయితే బ్యూటిఫుల్గా ఉన్నాయి. అటు ఇటు మనం వెళ్తూ ఉంటే మధ్యలో దారి అసలు చాలా సీనిక్గా ఉన్నాయి. మీరు కూడా చూసేయండి అండ్ ఎంజాయ్. Losing time, I'm fading fast. I just wanna make it last. Try to let go of the past. I close my eyes, embrace the blast. Sleepless nights and headaches stack. Restlessness to hell and back. What's my purpose? What do I grab? A slippery surface, a heart attack. And sometimes you just gotta believe there's something that'll give you relief. There's something that'll have what you need. What you need. We're broken, it's tragic. We're not all elastic, but maybe there's magic. Believe you could have it, and I know. అలా సీనరీస్ చూస్తూ మనం ఎంజాయ్ చేస్తూ పైకి వచ్చేసరికి మాకైతే 40 minutes టైం పట్టింది. ఎందుకంటే ఘాట్ రోడ్ కాబట్టి మనకి టైం అయితే పడుతుంది అనమాట పైకి రీచ్ అవ్వడానికి. వన్స్ మనం గుల్మార్గ్ రీచ్ అవ్వగానే వెల్కమ్ టు గుల్మార్గ్ అని బోర్డు అయితే మనకు కనపడుతుంది. ఆల్మోస్ట్ 8000 feet అబోవ్ అయితే మనం ఉన్నాము. సో ఈ రోజు బెస్ట్ అడ్వెంచర్ యాక్టివిటీస్ అన్నీ అయితే ఈరోజు గుల్మార్గ్లో అయితే మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. అండ్ నిజంగానే ఇది ఒక పాపులర్ డెస్టినేషన్. లైక్ స్కీయింగ్కి కానీ, స్నో బోర్డింగ్కి కానీ, హార్స్ రైడింగ్కి కానీ, ఇంకా వింటర్ స్పోర్ట్స్కి చాలా వాటికి ఇండియాలో కల్లా పాపులర్ డెస్టినేషన్ అనమాట గుల్మార్గ్. అండ్ గుల్మార్గ్లో ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిన ఇంకొక యాక్టివిటీ వచ్చేసి గండోలా రైడ్. సో దాని డీటెయిల్స్ మొత్తం నేనైతే షేర్ చేస్తాను. ఇది వచ్చేసి మన వరల్డ్లోనే 2nd లాంగెస్ట్ కేబుల్ కార్ అనమాట ఇది. సో మనం కనుక ఇది ఎక్స్పీరియన్స్ అవ్వాలి అంటే ఎదర్ మనము ఫారెన్లో స్విట్జర్లాండ్కి వెళ్ళాలి, లేదా మన ఇండియాలో కాశ్మీర్లోనే ఉంటుంది, అది గుల్మార్గ్లో అనమాట. సో అది కూడా ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. సో ఇంకెందుకు ఆలస్యం, చలో. సో ఇది వచ్చేసి మన బేస్ పాయింట్. మన యూనియన్ ట్యాక్సెస్ అన్ని తీసుకొని వచ్చేసి అయితే ఇక్కడ దింపుతారు. సో ఇక్కడ మనకి రెస్టారెంట్స్ ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి, స్టే అడ్వెంచర్ యాక్టివిటీస్ చేసేసి మనం లేదా కూడా వెళ్ళిపోవచ్చు. సో మేమైతే ఇక్కడైతే స్టే చేయట్లేదు, ఎందుకంటే ఇక్కడ స్టే చేయాలంటే కొంచెం కాస్ట్ ఎక్కువ అనమాట మనకి. అందులో మేము ఇంకా పీక్ వింటర్లో వచ్చాం కాబట్టి ఇక్కడ కొంచెం ఇంకా ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ ఉంటాయి కాబట్టి మేమైతే బుక్ చేసుకోలేదు. సో మనం అడ్వెంచర్ యాక్టివిటీస్ చేసి అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం అనమాట ఈవినింగ్కి. సో ఇప్పుడు అడ్వెంచర్ యాక్టివిటీస్ ఏమేమి చేస్తాము ఏంటి అనేది అయితే చూపిస్తాను రండి. నా వెనక కొండలు కనపడుతున్నాయి చూడండి, అక్కడ మనకి గండోలా రైడ్ అయితే అవుతుంది. సో అక్కడికి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ 2 kilometers దాకా ఉంటుందన్నమాట డిస్టెన్స్. ఎదర్ మనం ఓన్గా అయితే వెళ్ళిపోవచ్చు, కాకపోతే మేమైతే ఎక్కువ టైం వేస్ట్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే గండోలా రైడ్కి ఎక్కువ లైన్ అయితే ఉంటుందని విన్నాము. సో అందుకనే ముందే వెళ్ళిపోతే మనం ఈజీగా అక్కడ గండోలా రైడ్ అయితే మనం కంప్లీట్ చేయొచ్చు కదా, ఎందుకంటే అదే మేజర్ యాక్టివిటీ కాబట్టి స్లెడ్జింగ్లో వెళ్దాము అనుకున్నాము. సో స్లెడ్జింగ్ వచ్చేసి ఇద్దరికి 3000 rupees అడిగారనమాట. అంటే వాళ్ళు చెప్తారనమాట మాకు ఈ వ్యూ పాయింట్స్ చాలా ఉన్నాయి, అవి చూపిస్తామని ఏవేవో చెప్తారు. యాజ్ పర్ మై ఎక్స్పీరియన్స్ అవన్నీ ట్రాప్ అనమాట. ట్రాప్స్కి అస్సలు పడిపోకండి. అండ్ మెయిన్ థింగ్ ఇక్కడ కాశ్మీర్ ట్రిప్లో మీరు చేయాల్సిందే వచ్చేసి బార్గెనింగ్. ఏదైనా కానీ గట్టిగా బార్గెనింగ్ చేయాలి, లేదంటే ఫుల్గా మోసం అయితే చేసేస్తారు. మాకు అంత లిస్ట్ చెప్పి కూడా నేను పర్ పర్సన్ 500 rupees అలా అయితే అడిగాను. ఫైనల్గా ఓకే అన్నారు. మాకు వాళ్ళ కష్టం చూసి 500 అయ్యో అనిపించింది, కానీ వాళ్ళు చేసే మోసం చూస్తే మటుకు అస్సలు జాలనిపించదు. ఎందుకంటే మాకు గోల్ఫ్ కోర్సు అవి ఇవి ఏవో చూపిస్తాను
చూపిస్తామన్నారు. అవన్నీ ఆన్ ద వేలోనే ఉంటుంది చెప్తున్నారు. చూడండి ఇక్కడే గోల్ఫ్ కోర్సు. మనకి సమ్మర్లో అయితే కనపడుతుంది, వింటర్లో మొత్తం ఇలాగా స్నోతో కప్పు ఉంటుంది కాబట్టి ఏముండదు. అండ్ ఇంకొక చర్చ్ కూడా ఉంటుంది అనమాట దూరంలో. మనకి ఆ చర్చ్కి కూడా తీసుకొని వెళ్తా ఉంటారు, కానీ ఆ చర్చ్కి వెళ్ళడానికి మనకి ఇంకా చాలా దూరం పడుతుంది. సో వాళ్ళని తీసుకొని వెళ్ళరు. సో అదంతా ట్రాప్. అది నేను 500కి మాట్లాడాను కాబట్టి పర్ పర్సన్ నాకైతే వర్త్ అనిపించింది. ఎందుకంటే మనల్ని 2 కిలోమీటర్స్ కొంచెం పైకి స్లోపీ లాగా ఉంటుందన్నమాట. ఆ ఏరియాస్లో అన్నిట్లో మనల్ని లాక్కుంటూ తీసుకొని వెళ్తారు. సో దాని వరకు అయితే మనకు ఓకే. అండ్ మనల్ని ఇక్కడ గండోలా రైడ్ స్టార్టింగ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ దింపేస్తారు. అండ్ మనము రిటర్న్ అయ్యేదాకా వాళ్ళు వెయిట్ చేసి మనల్ని కిందకైతే తీసుకొని వెళ్తారు. మనం చేయాల్సిన స్నో యాక్టివిటీస్లో వన్ ఆఫ్ ద వచ్చేసి మనకి స్లెడ్జింగ్ అనమాట. స్లెడ్జింగ్ వచ్చేసి మనకి పెహల్గామ్లో కానీ దూద్ పత్రిలో కానీ ఇక్కడ కానీ ఎక్కడైనా దొరుకుతుంది. అండ్ ఇక్కడ స్నో ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ ఫీల్ బాగుంటుంది అనమాట. సో స్లెడ్జింగ్ అంటే ఏం లేదు, ఒక చెక్క ముక్కలాగా ఉంటుంది, ఒక వుడెన్ ప్లాంక్ లాగా కొంచెం పెద్దగా ఉంటుంది. సో మనం కాళ్ళు పెట్టుకోవడానికి కూడా ఒక రోస్ లాగా 2 రోస్ లాగా అయితే చేస్తారు. అండ్ ఎదర ఒక తాళ్ళలాగా ఉంటుంది అనమాట. వీళ్ళు మనల్ని పట్టుకొని లాక్కొని వెళ్తూ ఉంటారు. అండ్ స్లోపీ ఏరియాస్లో అయితే మనము కింద అలాగా ఫాస్ట్గా వస్తుంటే చాలా బాగుంటుంది. అండ్ ఎక్కడైతే మాకు ఎత్తైన ప్రాంతాలుగా అనిపించిందో అక్కడ వాళ్ళు లాగుతుంటే మాకే కొంచెం ఇదిగా అనిపించి మేమే దిగి కొద్ది నడిచి స్లోపీ ఏరియాస్లో అయితే వాళ్ళని అయితే లాగేయమన్నాము. సో అలాగా మేమైతే గండోలా రైడ్ స్టార్టింగ్ పాయింట్కి అయితే రీచ్ అయ్యాము. గండోలా వెల్కమ్స్ మీ. సో ఇది వచ్చేసి స్టార్టింగ్ పాయింట్. ఇప్పుడు మనమైతే ఆఫీస్కి వెళ్ళిపోయి అక్కడ మనకి చెక్ చేస్తారనమాట టికెట్స్. ఇవన్నీ మనం ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలి. యాక్చువల్లీ నేను గండోలా రైడ్ మీద ఒక స్పెషల్ వ్లాగ్ అయితే చేస్తాను. డీటెయిల్డ్గా దాంట్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి, ఏంటి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అన్నీ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది తప్పకుండా మీరు రిఫర్ అయితే చేయండి. నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను దాని లింక్ అంతా. సో ఇక్కడ వచ్చేసి మనకి 2 ఫేజెస్ ఉంటాయి గండోలా రైడ్. మనం తొందరగా ఎందుకు వెళ్ళాలి అంటే ఇక్కడ మనకి చాలా రష్ ఉంటుందన్నమాట. ఆ రష్ కనుక మనము అవాయిడ్ చేయాలి అంటే బై 9:30 10 కల్లా ఈ గుల్మార్గ్ గండోలా రైడ్ కల్లా మనము ఉండేటట్టు చూసుకోవాలి. మేమైతే ఇప్పుడు ఫేజ్ 1కి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. సో ఫేజ్ 1కి కూడా మనకి ఇలాగ కేబుల్ కార్స్ లాగా వస్తాయన్నమాట. దాంట్లో ఎక్కి మనం వెళ్ళాలి. ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 ఉంటాయి. సో ఫేజ్ 1కి వచ్చేసి మనం ఒక 7 to 8 minutes లోపల అయితే వెళ్ళిపోవచ్చు. వెరస్ ఫేజ్ 2కి వెళ్ళాలంటే మనకు ఆల్మోస్ట్ 12 minutes పడుతుందన్నమాట. ఎందుకంటే హయ్యర్ ఆల్టిట్యూడ్ కాబట్టి స్లోగా వెళ్తుంది. సో ఇక్కడ చూడండి మనకి కింద కనపడుతున్నారు కదా, అది వచ్చేసి ఫేజ్ 1. ఫేజ్ 1లోనే జనాలు ఎక్కువ ఉంటారు. ఎందుకంటే తక్కువ ఆల్టిట్యూడ్ కాబట్టి అంత ప్రాబ్లం ఉండదు, బీతింగ్ ప్రాబ్లం కానీ అవేమి ఉండదు కాబట్టి మోస్ట్లీ క్రౌడ్ అందరూ ప్రిఫర్ చేసేది ఫేజ్ 1. కాకపోతే యంగ్ పీపుల్ ఇంకా మీరు అడ్వెంచరస్గా చూడాలి, కొంచెం కొత్తగా ఎక్స్పీరియన్స్ అవ్వాలి అనుకుంటే ఫేజ్ 2 దాకా అయితే వెళ్ళొచ్చు. ఫేజ్ 2లో వచ్చేసి మనకి ఓన్లీ ½ an hour అయితే అలౌ చేస్తారు. ఫేజ్ 1 అయిపోయాక ఫేజ్ 2 వచ్చాము. సో ఇది వచ్చేసి ఫేజ్ 2 అనమాట. ఇక్కడ చూడండి మొత్తం అసలు మనకి మౌంటైన్స్ అంతా మేఘాలు కూడా మనకి దగ్గరగా ఉన్నట్టు కనపడుతున్నాయి. అండ్ మౌంటైన్స్ మొత్తం స్నోతో నిండిపోయింది. అండ్ ఇక్కడ మనం ఎక్కువసేపు ఉండలేమన్నమాట, ఎందుకంటే మనకి గాలి అంతగా ఆడదు. సో ఒక ½ an hour అయితే ఉన్నాము. మేము తర్వాత అయితే రిటర్న్ అయిపోయాము. సో ఫేజ్ 1 ఫేజ్ 2 గండోలా రైడ్ అయితే మేము కంప్లీట్ చేసుకుని మళ్ళీ ఫేజ్ 1కి రిటర్న్ అయ్యేసరికి మధ్యాహ్నం 12:30 అయింది. సో ఇక్కడ మనం ఇంకా యాక్టివిటీస్ అయితే చేయొచ్చు. సో ఇక్కడ యాక్టివిటీస్ వచ్చేసి మనకి ఏటీవీ రైడ్ ఉంటుంది, స్కీయింగ్ ఉంటుంది అండ్ స్లెడ్జింగ్ కూడా ఉంటుంది. స్కీయింగ్ అయితే ఇక్కడ చాలా బెస్ట్ అనమాట చేస్తే, ఎందుకంటే వరల్డ్లోనే ఒక బెస్ట్ ప్లేస్ స్కీయింగ్కి గుల్మార్గ్ అనేది. ఫారెన్లో ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట స్కీయింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ. స్కీయింగ్ వచ్చేసి మనల్ని ఫేజ్ 1 దాకా తీసుకుని వెళ్ళి అక్కడ ఫారెస్ట్లో చేసే వాళ్ళు కూడా ఉన్నారు, లేదా ఓన్లీ ఇక్కడ ఈ ఏరియాస్లో చేసే వాళ్ళే ఉన్నారు. సో దాన్ని ఒక అడ్వెంచర్ స్పోర్ట్గా తీసుకొని చేసి నేర్చుకునే వాళ్ళు ఇక్కడ ట్రైనింగ్ కూడా ఇస్తారు అంట. సో అలా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ బైక్ రైడ్ వచ్చేసి లాంగ్ అండ్ షార్ట్ ట్రైనింగ్ వెళ్ళని కూడా వెళ్ళొచ్చు అనమాట. సో కాకపోతే మేము స్కీయింగ్ అయితే ఆల్మోస్ట్ మేము లాంగ్ లో అయితే మనం కాబట్టి ఇక్కడ చాలా దూరం ప్రైస్ వెళ్తారు. అండ్ ఆల్సో మనం సెల్ఫ్ డ్రైవింగ్ కూడా ఏమైనా బార్గెన్ అయితే
అందుకని ట్రై చేద్దాం అనుకున్నాము. అన్ని చోట్ల నా బార్గెనింగ్ అయితే నడిచింది, కానీ ఇక్కడ మటుకు ఫిక్స్డ్ ప్రైస్ అనేసారు. సో 2000 రూపీస్ అన్నారు లాంగ్ రైడ్కి. సో అదే మాట్లాడుతున్నా, ఎంతసేపు మాట్లాడినా కానీ వాళ్ళైతే కన్విన్స్ అవ్వట్లేదు. ఇంకా లాస్ట్కి ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే అని అదైతే పే చేద్దాం అనుకున్నాము. ఈ లోపల నాకు కొద్దిగా ఆకలేసింది. సో నేనైతే కప్ నూడిల్స్ ఉంటాయి కదా, అవి తెచ్చుకున్నాను. అండ్ హాట్ వాటర్ ఆల్రెడీ ఫ్లాస్క్లో అయితే తెచ్చుకున్నాను. అవి రెండు కలిపేసుకొని మంచిగా తినేసాను అనమాట. నూడిల్స్ తినాలనిపించింది నాకు. అంత హై ఆల్టిట్యూడ్స్లోకి వెళ్ళినప్పుడు మ్యాగీ కానీ నూడిల్స్ కానీ తింటే చాలా బాగుంటుంది అనమాట. ఫుడ్ దొరుకుతుంది ఇక్కడ, అన్ని స్టాల్స్ అయితే ఉన్నాయి, ఫుడ్ స్టాల్స్. కానీ చాలా ప్రైజెస్ ఎక్కువ, ఎందుకంటే ఇక్కడ మనకి ఎలక్ట్రిసిటీ ఉండదు, ఇక్కడ ఏమీ ఉండదు కదా వింటర్లో. అంతా వాళ్ళు కింద నుంచి పైదాకా తెచ్చుకోవాలి కాబట్టి ప్రైజెస్ అయితే డబల్ ప్రైజెస్ ఉంటాయన్నమాట. సో మా ఏటీవీ రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ మనకి ఒక పాయింట్ దాకా అయితే వాళ్ళైతే మనల్ని తీసుకొని వెళ్తారు. దాని తర్వాత అక్కడ మనల్ని కొంతసేపు మనం టైం స్పెండ్ చేయొచ్చు అనమాట. దాని తర్వాత రిటర్న్ జర్నీలో మనకి ఇస్తారు సెల్ఫ్ డ్రైవింగ్కి. సో అప్పుడు మేమైతే ట్రై చేసాము. సో మీరు కూడా చూసేయండి మా ఏటీవీ బైక్ రైడ్ని. అయితే క్యాప్చర్ చేయడం అయితే చాలా కష్టం అనిపించింది, ఎందుకంటే అది ఈవెన్గా ఉండదు, మనకి స్నోలో వెళ్తూ ఉంటుంది కదా. అందులో బ్యాక్ సీట్లో కూర్చుంటాం మనం, ఫ్రంట్ ఏమో వాళ్ళు గైడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డ్రైవ్ చేస్తారు. ఒక పాయింట్ దాకా అయితే మనల్ని తీసుకొని వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఇచ్చేస్తారనమాట బైక్స్. కావాలనుకుంటే మనం రైడ్స్ ఒక 2 రైడ్స్ అయితే వేసుకోవచ్చు, లేకపోతే టైం స్పెండ్ చేయొచ్చు. మేమైతే కొంచెం మంచిగా ఫోటోలు అది ఇది మంచిగా టైం అయితే స్పెండ్ చేసాము. కానీ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు. మనీ అయితే కొద్దిగా ఎక్కువే, కానీ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే మాకైతే దొరికిందని చెప్పచ్చు. ఫైనల్ రౌండ్లో అయితే మాకు ఒక బైక్ ఇచ్చేశారు. ఆ టైంలో స్నోఫాల్ అసలు పడిందండి, ఎంత ఎక్కువగా పడిందో నేను గట్టిగా అనుకున్నాను అనమాట. సో నా హస్బెండ్ బర్త్డేకి ఫస్ట్ స్నోఫాల్ పడాలి, తన ఎక్స్పీరియన్స్ అవ్వాలి అని. సో ఆ టైంలో స్నోఫాల్ అయితే పడింది. ఫస్ట్ టైం తను స్నోఫాల్ అయితే ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు. సో హ్యాపీ అనమాట. అంటే ఇంత మంచిగా పడుతుంది అనుకోలేదు, ముత్యాల్లాగా పడుతున్నాయి అనమాట స్నో అయితే. సో బాగా ఎంజాయ్ చేస్తాం అండ్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని అయితే చెప్పచ్చు. Experiencing his first snowfall on his birthday. Happy birthday. మా యాక్టివిటీస్ అన్ని కంప్లీట్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ 2 అయింది. మాతో పాటు వచ్చిన మార్నింగ్ యూనియన్ ట్యాక్సీలో గ్రూప్ వాళ్ళు కూడా ఫోన్ చేశారు. వాళ్ళు కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చేసింది అన్నారు. అండ్ ఇక్కడ స్నోఫాల్ కూడా చాలా ఎక్కువగా పడుతుంది. అండ్ గండోలా రైడ్ కనుక మనకి ఇలాగ కంటిన్యూ అయితే ఎక్కువసేపు పడితే స్టాప్ చేసేస్తారనమాట. అందుకని మనం ఎంత ఎర్లీగా వచ్చేసి మన గండోలా రైడ్ ఎంత త్వరగా మనం కంప్లీట్ చేసుకుంటే మనకు అంత బెస్ట్. అందుకనే నేను మార్నింగ్ ఎర్లీగా స్టార్ట్ అయింది మేము. సో ఇక్కడైతే స్నో పడుతుంది కాబట్టి కొంచెం జారడం కూడా ఎక్కువగా ఉంది. సో ఇప్పుడు మనం బేస్ పాయింట్కి వెళ్ళిపోయి అక్కడ 2-3 పాయింట్స్ అయితే ఉన్నాయి, చూసేసి మనమైతే ఇంకెప్పుడైతే రిటర్న్ అయిపోవాలి. సో లెట్స్ గో. ఫేజ్ 1 నుంచి కిందకి వెళ్తుంటే మాకు ఈ కుక్కలు అయితే కనపడ్డాయి. వీటి ఫర్ ఎంత ఉందో తెలుసా, అంటే చర్మం చాలా థిక్గా ఉందన్నమాట. ఇంత చలిని బేర్ చేయాలంటే మేబీ అలా ఉండాలని. అండ్ ఇంత హైట్కి అవి ఎలా ఎక్కొచ్చినాయా అని అనుకుంటూ ఉన్నాం మేము. సో ఇప్పుడైతే మనము బేస్ పాయింట్కి అయితే రీచ్ అయిపోయాము. గండోలలో ఫేజ్ 1 నుంచి అయితే ఇక్కడికైతే రీచ్ అయ్యాము. సో స్లెడ్జింగ్ వాళ్ళు ఎవరైతే పొద్దున్న మమ్మల్ని పైదాకా తీసుకుని వెళ్ళారో వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళతో పాటు మేము కిందకు వచ్చేసాము. సో పేమెంట్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ శివుడి టెంపుల్ ఉంటుందన్నమాట. బేస్ ఎక్కడైతే
ఎక్కడైతే మార్నింగ్ యూనియన్ ట్యాక్సీస్ అన్నీ ఆగుతాయని చెప్పానో అక్కడ ఉంటుంది. సో ఈ శివుడు టెంపుల్కి మేము తొందరగా నడుచుకుంటూ వెళ్ళి, అండ్ స్నో పడుతూ ఉంది కదా, ఇప్పుడే ఆగిపోయింది కాబట్టి అక్కడంతా జారుతూ ఉంది. సో చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి మనం పైకి వెళ్ళినప్పుడు. ఈ గుడి మీద ఉన్న కొండ నుంచి మనం చూస్తే ఆపోజిట్ డైరెక్షన్లో మనకి చర్చ్ అయితే కనపడుతుంది. మార్నింగ్ చెప్పారు కదా ఫిషింగ్ పాయింట్, చర్చ్ అవన్నీ తీసుకుని వెళ్తామని, కానీ వాళ్ళు ఏమి తీసుకొని వెళ్ళలేదు స్లెడ్జింగ్ వాళ్ళు. నాకు తెలుసు వాళ్ళు తీసుకుని వెళ్ళారని, అందుకనే ఇక్కడ వాళ్ళు అసలు ఆగరనమాట యూనియన్ ట్యాక్సీ వాళ్ళు. అండ్ కింద మనము ఏదైతే ప్రైవేట్ ట్యాక్సీస్లో వచ్చామో వాళ్ళు కూడా ఫోన్లు చేస్తూ ఉంటారు. సో ఇదండి నా వీడియో మీకు నచ్చిందని అనుకున్నాను. చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ నేను దీంట్లో షేర్ చేశాను. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి, ఎవరైనా కాశ్మీర్ ట్రిప్కి ప్లాన్ చేసుకుంటున్న వాళ్ళకి. అండ్ మీ సపోర్ట్ నాకు తప్పనిసరిగా కావాలి. లైక్ అండ్ కమెంట్ చేయడం అసలు మర్చిపోకండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.